మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియో మాత్రం మీరు చెప్పినటువంటి 7 పాయింట్స్ పీక్స్. ఇక్కడ ప్రతి మనిషి మనోభావం, ఎక్కడెక్కడ మనిషి లూజ్ అయిపోతున్నాడు, అక్కడ ఎనర్జీని ఎలా గెయిన్ చేయాలి, బ్రెయిన్లో ఉన్నదాన్ని ఎలా గెయిన్ చేయాలి అనేటువంటి. అందుకే క్లాసెస్కి 18th బ్యాచ్ మిలీనియర్ వైబ్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అన్వర్ గారు, మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే, జీవితంలో గుర్తుపెట్టుకుని గెలవాలి అంటే లేవాలి, గెలవాలి అంటే లేవాలి. అందరికన్నా జీవితంలో ముందుండాలంటే అందరికన్నా ముందు లేవాలి. నా క్లాసెస్లో నేను కొన్ని సంవత్సరాలు అంటే స్టాగ్నెంట్ అంటానండి. స్టాగ్నెంట్ అంటే ఒక ఇన్కమ్కి వచ్చి ఒక సక్సెస్కి వచ్చి ఉండిపోతాం. ఎందుకు ఉండిపోయానంటే, కొన్ని సంవత్సరాలు అంటే నెలలు కూడా కాదు, కొన్ని సంవత్సరాలు తెల్లవారు లేవాలి లేవాలి అని అలారాలు పెట్టుకుని లేవని రోజులు చాలా ఉన్నాయన్నమాట. సో అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో, అంటే ఎప్పుడైతే నేను తెల్లవారు లేవడం మొదలుపెట్టానో నా లైఫ్లో సక్సెస్ కూడా లేవడం మొదలుపెట్టింది అనమాట. అంటే మీరు సక్సెస్ మీలో ఉదయించాలంటే మీరు మార్నింగ్ ఉదయించాలి, లేవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ చూద్దాం. ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఏంటంటే, బ్రహ్మముహూర్తంలో లేస్తే, అంటే జనరల్ కొంతమంది బ్రహ్మీ ముహూర్తం అంటారు, బ్రహ్మముహూర్తం అంటారు, జాగ్రత్తగా ఉనండి. సో ఈ టైంలో నిద్ర లేస్తే మీ అవకాశాలు నిద్ర లేస్తే, మీ బ్యాలెన్స్ నిద్ర లేస్తుంది, సక్సెస్ కూడా నిద్ర లేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేది అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి కూడా అంటే తెల్లారట మార్నింగ్ లక్ష్మీదేవి వచ్చి దేవతలందరూ వచ్చి ఇలా ఇంటికి వచ్చి చూస్తారట అని చెప్పేసి, డబ్బు ఇద్దామని చెప్పేసి, కొన్ని పడుకున్నా కదా పక్కింటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారనమాట అని చెప్పేసి. అందుకే చూడండి, మన సుప్రభాతం కానీ చాలా చూసుకుంటే తెల్లవారు 5-6 ఆ టైంలో కానీ మార్నింగ్ 5 అందుకే నా క్లాస్ కూడా ఈసారి జరగబోయే మిలియనర్ వైబ్స్ కూడా అంటే ఈ టైంలో స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 to 6. అయితే చాలామంది అంటే, సార్ అంత ఎర్లీ మార్నింగ్ అండి, మాకు ఆ వర్క్ ఉంటుంది, పని ఉంటుంది. అంటే నేను ఒకటే చెప్తాను, ఏ పనైనా ఉన్నాయండి, కానీ కంపల్సరీగా రండి. ఏమైనా సరే రావాల్సిందే అని పెట్టుకోండి. అందుకే ఒక మాట అంటారు, కారణాలు చెప్పే వాళ్ళకి కార్యాలు సాధించలేరు, కారణాలు చెప్పేవాళ్ళు కార్యాలు సాధించలేరు. సో అది నేను చెప్తానండి. అంటే ఇక్కడ ఈ టైంలో నిద్ర లేస్తే ఎలా ఉంటుంది లైఫ్. కొంతమంది పీపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ పీపుల్ చూద్దామండి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే మార్నింగ్ చూడండి, మనం అనుకుంటాం మన లైఫ్లో, సార్ నేను చాలా బిజీ సార్, రాత్రి అంతా పని ఉంది సార్, ఒక్కోసారి నేను రాత్రి 1 గంట 2కి పడుకుని కూడా తెల్లారి నేను 4:30 లేచిన రోజులు ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే లేవను, కానీ మనిషికి ఒక బలమైన ఒక డ్రైవ్ ఉండాలన్నమాట. అమ్మో ఇప్పుడు లేవాలి అని మీరు బలంగా అనుకుంటే, చాలామంది ఏమనుకుంటారంటే నిద్ర లేకపోతే అలిసిపోతా అనుకుంటారు. కానీ వీళ్ళందరూ ఏం చెప్తారంటే, పని లేకపోతే అలిసిపోతా, నిద్ర లేకపోతే అలిసిపోతా నేను సామాన్య మానవుడు అనుకుంటే, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఏమనుకుంటారంటే, నేను నిద్ర లేకపోతే కాదు పని లేకపోతే అలిసిపోతా అని అనుకుంటారండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను బిజీ 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 అని. ఇప్పుడు కొంతమంది మనకన్నా బిజీ పీపుల్ ఏ టైంలో లేస్తున్నారో చూద్దామండి. నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు తీసుకుంటే, నరేంద్ర మోడీ గారు చూడండి, వీళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తారండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేస్తారు? నిద్ర లేచి అంటే పుస్తకాలు చదువుతారు, యోగా చేస్తారు, వాకింగ్కి వెళ్తారు, రన్నింగ్కి వెళ్తారు, ఇవందరూ చేస్తారు. అందుకే వాళ్ళంత సక్సెస్ అయ్యారండి. కోట్లు అండ్ మన ప్రధానమంత్రి గారు ఇలా అంత సక్సెస్ఫుల్ పీపుల్. మనం ఏం చేస్తామంటే ఒక డిసిప్లిన్ ఉండదు. ఏ టైంకి పడుకుంటామో తెలియదు, ఏ టైంకి తింటామో తెలియదు, అసలు ఎప్పుడు ఎందుకంటే మనకు ఒక గోల్ అనేది చాలామందికి లేదు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, లైఫ్లో ఒకటే చెప్తానండి, సిడి అండ్ ఎస్డి ఈ ఉన్నో సక్సెస్ అయిపోతారు. సిడి అండ్ ఎస్డి. సిడి అంటే చిన్నప్పుడు సిడి మనకు తెచ్చేవారు కదా, సిడి అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఈ సిడి అండ్ ఎస్డి అని చాలా గుర్తుపెట్టుకోండి. ఇది ఉంటే లైఫ్లో చాలా ఈజీగా సక్సెస్ వస్తుంది. సిడి అంటే సి మీన్స్ కన్సిస్టెన్సీగా ఏదైనా పని చేయాలి, డి మీన్స్ డిసిప్లైన్గా ఉండాలి. మళ్ళీ చెప్తాను, కన్సిస్టెన్సీగా పని చేయాలి. చాలామంది జిమ్కి వెళ్తారు, నేను కూడా ఒకప్పుడు చేసిన తప్పదే. కట్టేసి వారం రోజులు వెళ్ళి ఒళ్ళు నొప్పులు వచ్చిన తర్వాత వద్దురా దేవుడు తర్వాత చూసుకుని నొప్పులు తగ్గిపోయింది అనుకుంటా. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోద్ది. క్రికెట్ బ్యాట్ కొనేస్తాం, అన్నీ కొనేస్తాం, రన్నింగ్ షూ కొనేస్తారు, అన్నీ కొనేస్తారు, జిమ్ ఐటమ్స్ కొనేస్తారు, అందరూ కొనేస్తారు. ఒక వారం రోజులు జిమ్ చేస్తారు, లేదా వారం రోజులు డైట్ ఫాలో అవుతారు. అసలు అంత మామూలే. అంటే మహా అయితే దీన్ని వారం రోజులు ఎఫెక్ట్ అంటారండి, 7 days ఎఫెక్ట్ అనమాట. కన్సిస్టెన్సీ ఉండదు, అర్థమైందండి. తర్వాత డి ఫర్ డిసిప్లైన్ ఉండదు అనమాట. అండ్ ఎస్డి అంటే గుర్తుపెట్టుకోండి, సో సెల్ఫ్ డిసిప్లైన్. సెల్ఫ్ డిసిప్లైన్ అనేది చాలా అవసరం. వీళ్ళందరూ అంత సక్సెస్ అయ్యారంటే, నేను రీసెంట్గా ముంబై వెళ్ళాను. షారుఖ్ ఖాన్ ఇంటికి వెళ్ళి మన్నత్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, నార్మల్ పర్సన్ అంటే రోజుకి ఫ్రెండ్ దగ్గర 20 రూపాయలు అప్పు తీసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి పార్కులో పడుకుని అతను అంత పెద్ద స్టార్ అయిపోయాడు అతను. సో అంటే ఎలాగా ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందండి, అంత సక్సెస్ రావాలంటే. సో మనం ఏం చేస్తామంటే, నాకు వెళ్ళిన తర్వాత ఒక విషయం అనిపించింది, సార్ ఈ సక్సెస్కే మనం ఎంత పొంగిపోతుంటే అంత సక్సెస్ ఆ రోజు అంటే షారుఖ్ ఖాన్ మన్నత్ ఇంటి బయట నేను చూస్తే అసలు జనాలు ఎలా ఉన్నారంటే, ఫొటోస్ అది ఇది
మరి ఈ సక్సెస్కి మనం ఇలాగైపోతాం. మనం ఏమనుకుంటాం అంటే సక్సెస్ వచ్చింది కదా, చాలే ఒక నెల రిలాక్స్ అయిపోతాం అనుకుంటాం. మరి ఆ సక్సెస్కి అతను ఎంత రిలాక్స్ అవ్వాలి? అందుకే వాళ్ళకి గుర్తుపెట్టుకుంది, వాళ్ళు నెవర్ కాంప్రమైజ్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ నెవర్ కాంప్రమైజ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే లైఫ్లో మీకు ఒక సినిమా ఉంటుంది అనమాట, ఇది కొత్త బంగారు లోకం. మీరు కానీ అంటే కోరిక లేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఏజ్లో కానీ కొట్టకపోతే కాంప్రమైజ్ 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 అంటారు. లైఫ్లో చాలామంది అక్కడే ఉండిపోవడానికి మెయిన్ కారణం కాంప్రమైజ్ అయిపోవడం అనమాట. చాలే మనకెందుకులే అని, చాలు అనే పదాన్ని ఇంకా చాలు ఆపండి, ఇంకా అది నేను అంటాను అనమాట. సో ఇక్కడ ఇంకా తీసుకుందాం అండి, వాట్ సక్సెస్ఫుల్ తెల్లవారులేసి ఏం చేస్తారు. జాక్మా చైనాలో ఒక రెవల్యూషన్, చాలా మందికి అంటే జాక్మా ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో మార్నింగ్ కరెక్ట్గా షార్ప్ 6 గంటలకు నిద్ర లేచిపోతారండి ఏ రోజు, ప్రతిరోజు. అండ్ మీకు ఇక్కడ తీసుకుంటే మార్క్ జుకర్బర్గ్ మార్నింగ్ 6 o'clock నిద్ర లేస్తాడు. అండ్ ఇక్కడ చూడండి యాపిల్ కంపెనీ CEO టీమ్ కుక్, పర్ డే శాలరీ 8 కోట్లు, పర్ డే శాలరీ 8 crores పర్ డే, 8 కోట్లు అండి. రోజు మార్నింగ్ 4:30కి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. యాపిల్ కంపెనీ ఇప్పుడు ఉంది కదా, ఈ యాపిల్ కంపెనీ CEO టీమ్ కుక్ అతను స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, నేను ఆఫీస్ బాయ్గా జాయిన్ అయినప్పటి నుంచి ఎప్పటి వరకు నేను ఎప్పుడు అంటే 4:30కి నిద్ర లేచాను, అందరికన్నా ముందు ఉంటాను. యాపిల్ కంపెనీ అందరికన్నా ఫస్ట్ ఎంప్లాయీ ఎవరు వస్తారంటే టీమ్ కుక్ అవుతాను. మీరు కావాలంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. అందరికన్నా ముందు వస్తాడు, అందరికన్నా లేట్గా వెళ్తాడు అనమాట అతను. అందుకే అతనికి CEO పొజిషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే మన గ్రేట్ రతన్ టాటా గారు మార్నింగ్ షార్ప్ అంటే 6కే, అంటే ఎంత బిజీలో ఉన్నా కూడా వాళ్ళు మార్నింగ్ 5-6కే లేచిపోతారండి. సో అందుకే మీరు ఆలోచించండి, ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి. యథా రాజా తదా ప్రజ, అంటే పేరెంట్స్ నిద్రలేస్తే ఇంట్లో పిల్లలు కూడా నిద్రలేస్తారు. చాలామంది ఏమంటారు అంటే బెడ్ కప్పుకుందే లేగరా చదవరా, లేగరా చదవరా అంటే ఆడు అనుకుంటారు మనసు, నువ్వు లేనా అన్న నాకు చెప్తా అని. అది చెప్పలేరు పాపం పిల్లలు చెప్పలేక, నువ్వు లేకొచ్చు కదా, నువ్వు మాత్రం లేక మమ్మల్ని మాత్రం లేచిపోమంటాను అంటుంటారు. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు కూడా లేస్తే పిల్లలు కూడా అమ్మో మా నాన్న అయితే లేచిపోతుండ్రు అని చెప్పేసి. ఎందుకంటే ఏ పిల్లలు వాళ్ళ నాన్న సక్సెస్ఫుల్ పర్సన్గా చూస్తారో అప్పుడు వాళ్ళ మాట వింటారు అనమాట. అది నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే అంతర్దృష్టి. మార్నింగ్ లేవగానే ఏం చేయాలంటే, చాలామంది ఏం చేస్తారో డోంట్ ఫోకస్ ఆన్ అవుట్ సైడ్, ఫోకస్ ఆన్ ఇన్సైడ్. ఎందుకనంటే ఎంత ఇంటర్నల్గా మనం ట్రావెల్ చేస్తామో ప్రపంచంలో మనకు అంత అద్భుతాలు జరుగుతాయి, మన బయట ప్రపంచంలో. మళ్ళీ చెప్తాను, అంతర్దృష్టి. ఈసారి నేను ఓన్లీ మెడిటేషన్ మీద ఒక చాలా స్పెషల్ క్లాస్ తీసుకోబోతున్నానండి, గైడెడ్ మెడిటేషన్. ఇప్పటిదాకా నేను మెడిటేషన్ చేయించాను. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్లో, మిలీనియర్ వైబ్స్ బ్యాచ్లో నేను ఏంటంటే గైడెడ్ మెడిటేషన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. గైడెడ్ మెడిటేషన్ అంటే నేను మిమ్మల్ని గైడ్ చేస్తుంటాను మెడిటేషన్ ఎలా చేయాలని. అప్పుడు ఏమవుతుందంటే మీ థాట్ పక్కకి వెళ్ళకుండా కూడా అలా వెళ్తుంది అనమాట. సో ఇది నేను చేయించబోతున్నానండి ఈసారి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బాడీ డిటాక్సిఫికేషన్ చేసుకుంటారు వాళ్ళు. అంటే మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ డిటాక్సిఫికేషన్, మైండ్లో నెగిటివ్ ఆలోచనలు పోతాయి, అంటే చెత్తాచెదారం అన్నీ పోతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే బాడీ డిటాక్సిఫికేషన్. మార్నింగ్ లాగానే నేను ఒకటి చెప్తాను, మార్నింగ్ లాగానే టీ కాఫీలు ఏం తాకండి. మార్నింగ్ లాగానే ఫస్ట్ హాట్ వాటర్ తాగండి, గోరువెచ్చని వాటర్. తర్వాత నేను అంటే న్యూట్రిషన్ తీసుకోమని చెప్తాను. న్యూట్రిషన్ అనేది చాలా అవసరం అనమాట. ఎందుకంటే న్యూట్రిషన్ తీసుకుంటే వెల్నెస్లోకి వెళ్తారు, న్యూట్రిషన్ తీసుకోకపోతే ఇల్నెస్లోకి వెళ్తారు. న్యూట్రిషన్ తీసుకుంటే వెల్నెస్, న్యూట్రిషన్ తీసుకోకపోతే హిల్నెస్లోకి వెళ్తారు. సో నేనేం చెప్తానంటే మెడిసిన్ కన్నా సప్లిమెంట్స్ ఎక్కువ వాడండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తాను, మెడిసిన్ కన్నా సప్లిమెంట్స్ ఎక్కువ వాడండి, మీరు చాలా హెల్తీగా ఉంటారు. చాలామంది ఎలా అయిపోయింటారంటే వచ్చాక చూసుకుందాం అనుకుంటారు, వచ్చినది వీళ్ళు ఉండరు చూడడానికి. ఎక్కడ ఉంటారంటే హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు అనమాట. అందుకే నేను చెప్తాను అనమాట, మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే, మళ్ళీ చెప్తాను, మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే కేర్ హాస్పిటల్లో ఉంటారు, మీ గురించి మీరు కేర్ తీసుకుంటే ఇంట్లో ఉంటారు. మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే కేర్ హాస్పిటల్లో ఉంటారు, తీసుకుంటే ఇంట్లో ఉంటారు. సో ఏది బెస్ట్? అది చాలా అవసరం. ఇంకా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా మార్నింగ్ లాగానే, అంటే రిచ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే, నేను అంబానీ, అదానీ, బిల్ గేట్స్, జాక్మా ఇలాంటి వాళ్ళందరి మీద రీసెర్చ్ చేస్తుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఫస్ట్ మార్నింగ్ లేచిన 1 hour హెల్త్ మీద ఫోకస్ పెట్టండి. హెల్త్ ఈ 1 hour ఏదైతే ఉందో మిగతా 23 గంటలు మీకు అద్భుతమైన ఎనర్జీ ఇస్తుంది అనమాట. మార్నింగ్ లాగానే 1 hour మీరు ఇంట్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువు కాదు, ఫిట్నెస్ అంటే బయటకు వెళ్ళండి, యోగా చేయండి, మెడిటేషన్, జిమ్మింగ్, రన్నింగ్, ఏదైనా చెమట బయటికి రావాలి. ఇప్పుడు చెమట చుక్క కార్చకపోతే రేపు కన్నీళ్ళు చుక్క కార్చాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చెమట చుక్క కార్చకపోతే రేపు కన్నీళ్ళు చుక్క కార్చాల్సి వస్తుంది, హెల్త్ బాగోలేదని. అది ఇది గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి అంటే ఇక్కడ మనకి ప్రకృతి కూడా ఏం చెప్తుందంటే, ప్రకృతి టైమింగ్స్, ప్రకృతి కూడా ఏం చెప్తుంది, సూర్యుడు లేచే టైంకి మీరు లేచిపోండి, సూర్యుడు అయ్యే టైంకి మీరు మీ పనులన్నీ క్లోజ్ చేసుకోండి, మళ్ళీ చంద్రుడు వచ్చే టైంకి మనం పడుకోవాలి. అది అంటే ఇలా చేస్తే ప్రకృతి ఏం చెప్తుంది, నువ్వు నన్ను ఫాలో అవ్వు, నీకు ఆరోగ్యం నిన్ను ఫాలో అవుతుందంట. మనం అంతా రివర్స్ అనమాట. ఇప్పుడు మన చిన్నప్పుడు ఏం చెప్పారు, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్, ఎర్లీగా పడుకో ఎర్లీగా లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తాం,
లేట్ టు బెడ్ లేట్ టు రైస్. ఏయ్ లేటుగా పడుకుంటా లేటుగా నిద్రలేస్తాం. చాలా మంది ఏమైపోతున్నారంటే ప్రకృతిలోకి వెళ్ళట్లే. తెల్లారి నుంచి రాత్రి వరకు ఇల్లు ఆఫీస్ ఇంట్లో నుండి ఇందులో ఈ రూమ్లో ఉండిపోతారు అనమాట. ఈ రూమ్లో ఏసీ ఏసీ ఏసీ, బయటిగా లేదు, ఎండ తగలట్లేదు. అప్పుడు ఏమవుతుంది, బాడీ కొన్నాళ్ళకి వీక్ అయిపోద్ది అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు కింద కామెంట్ బాక్స్ నిజంగా మీరు ప్రకృతిని ఫాలో అవుతానంటే ఎస్ ఐ విల్ ఫాలో ద నేచర్ని మీరు ఫాలో అవ్వండి. నేచర్ మనల్ని నర్చర్ చేస్తుంది, నేచర్ నర్చర్ చేస్తుంది అనమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మంది చేయబోతున్నాయి. ఇందులో కూడా పార్ట్ 2 ఉంది. ఎస్ అండి. సో ఇందులో కూడా మళ్ళీ అంటే మిలినియర్స్ యొక్క అంటే ఎర్లీ మార్నింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఇది పార్ట్ 1. నెక్స్ట్ నేను లాంచ్ చేయబోతే పార్ట్ 2. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈసారి? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడు అని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఫిబ్రవరి 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్ మీ అందరికీ తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే ఫిబ్రవరి 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడానికి గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ ఫిబ్రవరి 18th డేట్ రాసుకోండి. 1+8 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీరు కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో దానికి నేను గ్యారంటీ. ఫిబ్రవరి 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను. అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యూఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.